హైదరాబాద్ మాదాపూర్లోని ఫేజ్ హాస్పిటల్లో మడగాస్కర్ దేశానికి చెందిన వ్యక్తికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను డాక్టర్ కిషోర్ కుమార్ వివరించారు. డయాలసిస్కు చికిత్స తీసుకుంటున్న మడగాస్కర్ దేశానికి చెందిన పేషెంట్ సైమన్ ఎరిక్ తమ హాస్పిటల్ను సంప్రదించారంటూ తెలిపారు. పేషెంట్ గతంలో బ్రెయిన్ స్ట్రోక్కు గురవడంతో 2 కళ్లకు అంధత్వం ఏర్పడిందన్నారు. పేషెంట్కు కిడ్నీ దాత అయినటువంటి ఆయన భార్య బ్లడ్ గ్రూప్కు O అవ్వడం, పేషెంట్ బ్లడ్ గ్రూప్ B పాజిటివ్ అవడంతో లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేశామన్నారు. చికిత్స చేసిన వారం రోజుల్లోనే పేషెంట్ అద్భుతంగా నడిచారని, ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తోందని డాక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. Transplant is a must in patients who are little younger. 70 years plus unte adi different issue. So below 70 years donor undi transplant facility unte kanaka transplant is always better. So ee patient ki transplant aa rakanga chesesi dan tarvata malli introp sir cheppinattu surgeons we had very a difficult surgery and our expert surgeons did it very easy. It was like chala complicated surgery but they made it very easy. And after that patient ki tarvata his recovery was good and 10 days ago he got discharged and he is on his own. He can eat, work, everything. And koncham precautions తీసుకోవాలి, medicines lifelong వాడాలి, but కొంచెం infections risk అవన్నీ మామూలుగానే ప్రతి transplant patient